రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం మంచి పరిణామమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే సమరసింహారెడ్డి. కృష్ణా బేసిన్ ఇష్యూ పరిష్కరించకుండా ఏపీ సర్కార్ పెన్నా బేసిన్ కు నీటిని తీసుకెళ్తామనడం సరికాదన్నారు. ఈ సమస్యలను ఇద్దరు సీఎంలు కలిసి పరిష్కరించాలన్నారు సమరసింహారెడ్డి. ఇది వెల్కమ్ అండి, ఎందుకంటే చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి దాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పరిష్కరించుకుంటామంటే అంతకంటే సంతోషించదగినటువంటి పరిణామం ఏది లేదు. రాజ్యాంగం ప్రకారం కూడా రెండు స్టేట్స్ కలిసి షేర్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటామంటే వెల్కమ్ ఫీచర్. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుంటున్నప్పుడు ఈ 7 మండల్స్ ట్రాన్స్ఫర్ ఇష్యూ మేజర్ అంటున్నారు. నిజంగా కూడా మేజరే. అది తెలంగాణకు సంబంధం లేకుండా 7 మండల్స్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు తిరిగి లెట్ us hope that between the discussions between the two chief ministers the problem gets solved. Added to that, ఒక ముఖ్యమైన విషయము రివర్ వాటర్స్ ఇష్యూ. అంటే స్టేట్ ఫార్మేషనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ళ విషయంలో వచ్చినప్పుడు కృష్ణా బేసిన్ లోపల 65% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ తెలంగాణ. వాటర్ ఎంత అలొకేట్ అవుతుంది, ఇది ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకుంటే ఏ ట్రిబ్యునల్ అవసరం లేదు మనకు. ఇద్దరు గుడ్ గెస్చర్గా కూర్చొని పంచుకుంటే 65% షుడ్ కమ్ టు తెలంగాణ. దానికి విరుద్ధంగా జరుగుతున్నట్టు ఏ విధంగా నేను ఎవరికి వ్యతిరేకంగా చెప్పడం లే, వాళ్ళకు కూడా నష్టం కలగకుండా ఉండాలన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు చెప్తే కృష్ణా బేసిన్ సాటిస్ఫై చేయకుండా పెన్నా బేసిన్కి నీళ్ళు తీసుకుపోవడము తప్పు. కానీ ఆల్రెడీ చేసి పెట్టినారు, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కృష్ణా బేసిన్ లోపల ఏ విధంగా న్యాయం చేస్తామనేది కావాలి. అందుకొరకే ఇద్దరు ముఖ్యమంత్రులకు బిసైడ్స్ వెల్కమింగ్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ దిస్ మీటింగ్, దే మస్ట్ ఆల్సో take initiative to settle the problems which have been pending for